మన టీమిండియా మూడోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్కి చేరుకునేందుకు సువర్ణ అవకాశం దక్కింది. ఇందులో భాగంగా టీమిండియా ఫైనల్స్ చేరుకోవడానికి మొత్తం 10 టెస్ట్ మ్యాచ్లు ఆడవలసి ఉంది. 10 టెస్ట్ మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు స్వదేశంతోనూ, మిగిలిన 5 మ్యాచ్లు ఆస్ట్రేలియాతోనూ జరగనున్నాయి. స్వదేశంలో మొదటి 5 మ్యాచ్లు జరగడంతో భారత జట్టు WTC ఫైనల్స్కు చేరే అవకాశం ఎక్కువగా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్టు ఫైనల్స్ ఆడతాయి. ప్రస్తుత పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఫైనల్స్కు ప్రవేశించడంతో టీమిండియా తర్వాత 5 మ్యాచ్లు తప్పక గెలవాల్సి ఉంటుంది. అయితే WTC ఫైనల్స్ ముందు భారత్ మరో 10 మ్యాచ్లు ఆడవలసి ఉంది. బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు, న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే మొత్తం 79% విన్నింగ్ రేట్ ఉంటుంది. దాంతో మన టీమిండియా ఫైనల్స్కి వెళ్ళడం ఖాయం. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్లు టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే ఇంకా ఆస్ట్రేలియాతో జరిగే చివరి 5 టెస్ట్ మ్యాచ్లు రిజల్ట్స్ లెక్కలోకి రావు. ఎందుకంటే అంతకుముందే మన టీమిండియా ఫైనల్స్లో ప్లేస్ సొంతం చేసుకుంటుంది కాబట్టి. ఫస్ట్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లు చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్లో కొన్ని మ్యాచ్లు ఓడితే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లు అద్భుత ప్రదర్శన చేయవలసి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.